కాంతయ్య, బాగున్నావా? బాగున్నా. నువ్వేంటి ఇలా వచ్చావు రత్తయ్య? ఏమీ లేదు, నా ఫ్రెండ్స్ అందరూ నన్ను వదిలేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకు అలా అనుకుంటున్నావు? నాకు తెలిసిన ఇద్దరు మంచి మిత్రుల గురించి చెబుతాను విను. రాము, సోము అనే ఇద్దరు స్నేహితులు సెలవు రోజు ఊరి వెలుపలికి షికారు వెళ్ళారు. తోవలో మాట్లాడుకుంటూ ఏదో విషయంపై అభిప్రాయం కుదరక ఇద్దరూ వాదించుకున్నారు. వాదన ఎక్కువై రాము సోముని చెంపపై కొట్టాడు. దెబ్బతిన్న సోము అక్కడున్న ఇసుకపై ఈరోజు నా స్నేహితుడు నా చెంపపై కొట్టాడని రాశాడు. మళ్ళీ ఇద్దరు ముందుకు నడిచారు. మరికొద్ది దూరం వెళ్ళాక ఇద్దరికి దాహం వేసి ఓ మడుగు దగ్గరకు వెళ్ళారు. చెంప దెబ్బతిన్న సోము ముందుగా నీళ్ళలోకి దిగాడు. అక్కడ ఊబి ఉంది. అతడు ఊబిలోకి కూరుకుపోతుండగా వెంటనే ప్యాంటు విప్పి మిత్రుని దాన్ని అందించి బయటికి లాగాడు రాము. బయటపడ్డాక సోము ఓ బండరాయిపై ఈరోజు నా మిత్రుడు నన్ను ప్రమాదం నుంచి రక్షించాడు అని చెక్కాడు. మొదటి విషయాన్ని ఇసుకపై, రెండో దాని రాయిపై ఎందుకు రాశావని రాము సోముని అడగ్గా, ఇసుక మీద ఏదైనా రాస్తే గాలి వీచి కాసేపటికి చెరిగిపోతుంది. స్నేహితుల పొరపాట్లను మనసులో నిలుపుకోకూడదు కనుక అలా రాశాను. అదే సహాయం చేసినప్పుడు శాశ్వతంగా గుర్తుంచుకోవాలి, అందుకే రాయిపై చెక్కాను అని చెప్పాడు. ఈ రోజు నుంచి నా స్నేహితులతో సంతోషంగా గడుపుతాను. వస్తాను.